గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ కాన్. నేను మీ స్వాతి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని వార్తా దినపత్రికల్లో ప్రధాన హెడ్లైన్స్ చూద్దాము. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు, సచివాలయంలో మంత్రులు, హెచ్ఓడీలు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సాకులు చెబితే సహించను, దస్తరాల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, 7 రోజుల్లోగా పూర్తి కాకుంటే వివరణ ఇవ్వాలన్న సీఎం. సగటున 15 రోజులకు పైగా సమయం తీసుకుని అట్టడుగున నిలిచిన రాంప్రసాద్ రెడ్డి 2 రోజుల్లోనే పరిష్కరించి టాప్లో డోలా. 6వ స్థానంలో చంద్రబాబు, అత్యధికంగా 6,653 దస్త్రాలు పరిష్కరించిన సీఎం. 9వ స్థానంలో లోకేష్, 11వ స్థానంలో పవన్ అనే వార్తని మనం ఈనాడు దినపత్రికలో ప్రధానంగా చూస్తూ ఉన్నాము. గతంలో కూడా చూసాం ఈ వార్తని మనము. ఆ సమాచారం ఈ వార్త మనం చూసుకుంటే, మంత్రుల పనితీరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అతి త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే నేపథ్యంలో మరి ఏ మంత్రులు ఉంటారు, ఏ మంత్రులు అవుట్ అవుతారు, ఏ మంత్రులు ఇన్ అవుతారు అనే సమాచారం మనకి తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఉండే మంత్రులు ఎవరు, ఊడే మంత్రులు ఎవరు అనేది మనకి తెలియబోతూ ఉంది. వీటి సమగ్ర వివరాలతోటి ఒక కథనాన్ని ప్రసారం చేస్తుంది విజిల్ న్యూస్. ఒక 2-3 రోజుల్లో ఆ వార్తని మాత్రం, ఆ స్టోరీని మాత్రం మీరు మిస్ కాకుండా చూడండి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, వివేక హత్య కేసులో పాక్షికంగా తదుపరి దర్యాప్తునకు అనుమతి, కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డిల సంబంధం తేల్చాలి, అనుబంధ అభియోగ పత్రం దాఖలు చేయాలి, సునీత పిటిషన్పై సిబిఐ కోర్టు తీర్పు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పదే పదే ఎవరైతే మరి బాధితురాలు సునీతారెడ్డి ఉన్నారో కోర్టుకు వెళ్ళడం, సమగ్ర విచారణ జరగాలి, దోషులకి శిక్ష పడాలి అనే విధంగా ప్రతిసారి కోర్టుకు వెళ్ళడం. కోర్టు ఏదైతే మనకి ఇక్కడ దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐకి కొన్ని, అంటే మీరు దర్యాప్తు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి అని సలహాలు ఇచ్చే పొజిషన్కి కేసు వెళ్ళింది అంటే ఏ విధంగా చూడాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ప్రతిసారి కూడా అదే జరుగుతుంది. సో అలా కాకుండా అసలైన దోషుల్ని శిక్షించడంలో ఈ సిబిఐ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోంది అనే విధంగా చాలామందికి డౌట్ క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడైనా మనం చూసుకుంటే, కోర్టు ఏదైతే సిబిఐ దర్యాప్తు చేసి ఇచ్చిన ఆ నివేదికని ప్రకారం మనకి తీర్పు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ కోర్టే సిబిఐకి విచారణ ఎలా జరపాలో కూడా తెలియజేసే పరిస్థితి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము వివేక హత్య కేసులో. అలా కాకుండా, అంటే అసలు దోషుల్ని టచ్ చేయడంలో, అసలు దోషులకి శిక్ష పడే విషయంలో మరి ఎందుకు వ్యవస్థలు ఇలా ఉన్నాయి, వ్యవస్థల పనితీరు, అలాగే వ్యవస్థల దౌర్భాగ్యం కాకపోతే ఏమనుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అసలు అత్యాచారం చేసిన వాళ్ళు, హత్యలు జరిగిన వాళ్ళు తప్పించుకుని తిరిగేవాడు ధన్యుడు సుమతి అని వేమన చెప్పినట్లుగా, తప్పించుకుని తిరిగిన వాళ్ళకి, తప్పించుకుని హత్య చేసి అలాగే అత్యాచారం చేసి తిరుగుతున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు లేవు, ఎలాంటి విచారణ లేవు. అసలు దోషులను పట్టుకునే విషయంలో ఇక్కడ సిబిఐ ఏ విధంగా పనితీరు, అలాగే సిబిఐ పనితీరు ఎలా ఉంటుంది, దూకుడు వ్యవహారం ఎలా ఉంటుంది, అలాగే అవినాష్ రెడ్డి అరెస్ట్ విషయంలో డ్రామా అందరూ కూడా చూస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా అర్థం చేసుకోవాలి ఈ కేసు విషయంలో? పదే పదే ఎవరైతే బాధితురాలు సునీతారెడ్డి కోర్టుకు వెళ్ళడం, అసలు దోషుల్ని పట్టుకోవాలి, ఆ విధంగా విచారణ కొనసాగాలి అని కోర్టుని ఆశ్రయిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి, సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది, మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము? ఒక్క కేసులో, అంటే హై ప్రొఫైల్ కేసులోనే న్యాయం చేయలేకపోతే, న్యాయం జరగకపోతే, అసలు దోషుల్ని పట్టుకోకపోతే ఏ విధంగా రాజకీయ ప్రాబల్యం కానివ్వండి, ఢిల్లీ ప్రాబల్యం కానివ్వండి ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఈ కేసులో మనకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ ఎవరైతే ఈ వివేక హత్య కేసులో ఏవైతే వివరాలన్నీ సేకరిస్తూ ఉన్నారో, అసలు ఆయన ఒక మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, మాజీ మంత్రి, అలాగే మాజీ ముఖ్యమంత్రి తమ్ముడు, అలాగే మాజీ ముఖ్యమంత్రికి బాబాయ్
ఇంత హై ప్రొఫైల్ ఉన్న కేసును కూడా అసలు దోషుల్ని పట్టుకోలేకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి? వారికి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? వారు ఏ విధంగా చట్టాలని అలాగే వ్యవస్థల్ని నమ్మి న్యాయం కోసం పోరాడే పరిస్థితి మనం కనిపిస్తుందని అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో. మరి ఏ విధంగా మళ్ళీ సిబిఐ ఈ కేసు దర్యాప్తునకు మళ్ళీ ఇంకే ఏ విధంగా దర్యాప్తు చేస్తారు, ఏ విధంగా దీనికి కొత్త అంశాలని తీసుకొస్తారు అనేది ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. డ్రోన్ల తయారీ రంగంలో సహకరించండి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయిని కోరిన మంత్రి లోకేష్. ఇక పదోన్నతులు ఇచ్చాం, ప్రజలకు సేవలు అందించండి. కూటమి ప్రభుత్వం వల్లే పంచాయతీరాజ్లో 10,000 మందికి పైగా పదోన్నతులు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఇవ్వలేదు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులతో మాటా మంతిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సాక్షి దినపత్రిక, కోటి గళాల గర్జన, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలతో ర్యాలీలు. ఇది నిన్న కూడా మనము ఈ వార్తకు సంబంధించి మనం ప్రస్తావించుకున్నాము. ఏదైతే ప్రైవేటు కాలేజీల ప్రైవేటీకరణకి ఆజ్యం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 50% సీట్లను అమ్మకానికి పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనం నిన్న ప్రస్తావించుకున్నాము. అది కూడా అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అలాగే ఇక్కడ ఏదైతే కోటి సంతకాల సేకరణకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే బాధ్యతలు అప్పగించారో ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళి కోటి సంతకాల సేకరించలేక ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత, ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ ప్రభుత్వ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజల్లో ఒక క్లారిటీ ఉంది, ఒక స్పష్టత ఉంది. ఈ నేపథ్యంలో వీళ్ళు కోటి సంతకాలు పెట్టించుకోవడానికి ప్రజల వద్దకు వెళితేనే వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఆ నేపథ్యంలోనే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ప్రజల వద్దకు వెళ్ళే ధైర్యం చేయలేక అనుకున్న టైంకి ఆ టార్గెట్ని రీచ్ కాలేకపోయారు. సో ఇక్కడే అర్థమవుతుంది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ కోటి గళాల గర్జనకి సంబంధించి. నెహ్రూ ఇందిరలదే ఓట్ చోరీ, అదే మార్గంలో ప్రధానులయ్యారు. మీకు దమ్ముందా, చర్చకు రండి. అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్. ఈసీ తోడ్పాటుతోనే భాజపా ఓట్ చోరీ. హర్యానాలో ఒకే ఇంటి నుంచి 501 మంది ఓటర్లు. ఈవీఎంల ఆర్కిటెక్చర్ ఏంటి? ఈసీ ఏం చేసినా చెల్లుతుందా? ప్రతిపక్ష నేత ఎదురు దాడి అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ. అలాగే మనము రండి ఏపీ ప్రగతికి సహకరించండి, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ భేటీ అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. సో ఇక్కడ మనం ముందుగా ఈనాడు దినపత్రికలోనే చూసాము. మీ పనితీరు మారాలి, ఫైళ్లు పెండింగ్లో పెట్టొద్దు, మంత్రులు అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నట్లు, అలాగే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అతి త్వరలోనే జరుగుతూ ఉన్నట్లు, మరి మంత్రులు కూడా మారే అవకాశాలు, కొత్త మంత్రుల్ని ఉన్న మంత్రుల్ని పక్కన పెట్టి కొత్త మంత్రులకి అవకాశం కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా అదే దానికి సంబంధించి గేరు మార్చాలి, కొన్ని శాఖలు గాడిన పడ్డాయి, ఇంకొన్ని మారాలి అనే విధంగా ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాము. ప్రజాశక్తి, ప్రజాధనం వృధా చేయొద్దు, బిజినెస్ రూల్స్ సవరణకు కమిటీ, తప్పులు చేసిన వారిని బాధ్యులుగా చేస్తాం, మంత్రులు అధికారులకు సీఎం దిశానిర్దేశం అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. అలాగే టీటీడీలో మరో కుంభకోణం, నకిలీ పట్టు వస్త్రాల పేరుతో 55 కోట్ల మోసం. టీటీడీలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారము, పరకామణి వ్యవహారము, ఇప్పుడు అలాగే
మరో కుంభకోణం జరిగినట్లుగా ఈ వార్తలో మనకు కనిపిస్తుంది. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో, అంటే అసలు పట్టు కాకుండా కల్తీ పట్టును ఉపయోగించినట్లుగా కూడా ఈ వార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పింఛన్ను 9,000కు పెంచాల్సిందే అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. ఇక పెన్షన్లయ్యే జీవితం స్ఫూర్తిదాయకం. అలాగే రీసర్వేతో తగ్గిన భూ విస్తరణ ఆందోళనలో రైతాంగం తగ్గిన విస్తీర్ణాన్ని సరిచేయాలంటూ 1,00,000కు పైగా ఫిర్యాదులు. 6 నెలల్లో 7,513 గ్రామాల్లో మళ్లీ సర్వేకు యాక్షన్ ప్లాన్. సివిల్ కోచింగ్కు 100 మంది. ఇక్కడ ఇంటికో పారిశ్రామికవేత్త సరే, ఉన్నవారిని ఆదుకోండి అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. ఇక వార్తా దినపత్రిక కూడా ఏఐలో టాప్కు ఏపీ, అమెరికా దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి బాసట. మార్చిలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన. వరుసగా గూగుల్, జూమ్, అడోబ్, విన్ ఇండియా, ఇంటిల్ సీఈఓలతో మంత్రి లోకేష్ భేటీ. పెట్టుబడుల సమీకరణకు అమెరికాలో వివిధ సంస్థలతో కొనసాగుతున్న మంత్రి లోకేష్ భేటీలు అనే వార్తని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒక విజన్తో పనిచేయండి. 18 నెలల పాలనపై సమీక్షించుకుంటూ భవిష్యత్తు లక్ష్యాలు ప్లాన్ చేద్దాం. అనవసర ఫైళ్లు సృష్టించే విధానాలు వద్దు. అందుకోసం బిజినెస్ రూల్స్ మార్చుకుందా. హెచ్ఓడీలు, సెక్రటరీల సదస్సులో సీఎం చంద్రబాబు అనే వార్తను చూస్తున్నాం. అలాగే వివేక హత్య కేసుకు సంబంధించి లోతుగా దర్యాప్తు జరగాలన్నట్లుగా సిబిఐ కోర్టు సిబిఐకి దర్యాప్తు సంస్థకి ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ రవికుమార్ ఆస్తులపై మరింత దర్యాప్తు. సిఐడి, ఏసీబీ వేరువేరుగా విచారణ సేకరించిన ఆధారాలను ఐటీ, ఈడీలకు ఇవ్వాలి. పరకామణి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు అనే వార్తని మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ అలాగే పంచాయతీరాజ్ బలోపేతానికి ఉద్యోగులు కలిసి రావాలి. నేను జవాబుదారీతనంతో ఉంటా, మీరు తప్పులు చేయొద్దు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఓటు చోరీపై చర్చిద్దాం, ఇది నా సవాలు. సిఈసిని మార్చేందుకు చట్టాన్ని మార్చేస్తారా? రాహుల్ ఆగ్రహం. సర్పై అసత్యాలు వల్లించొద్దు. నెహ్రూ ఇతర హయాంలోనే ఓట్ల చోరీ అన్నీ నిరూపిస్తా. అమిత్ షా బాణం. ధాన్యం కొనుగోళ్లలో ధాన్యం కొనుగోళ్లలో సంతృప్తికరం. 32% పెరిగిన సేకరణ. సీఎం చంద్రబాబు అనే వార్తని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. విశాలాంధ్ర రైతు సమస్యలు పట్టవా? మోంతా తుఫాన్ నష్టపరిహారం ఇచ్చేదెన్నడు? ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతల ఆగ్రహం. సిపిఐ రైతు సంఘాల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు. సమస్యలు పరిష్కరించుకుంటే పోరు ఉధృతం. రామకృష్ణ. రైతు రుణాలు రద్దు చేయాలి. ఈశ్వరయ్య అనే వార్తను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వామపక్షాలన్నీ కూడా రైతులకు భరోసాగా ఇక్కడ ఈ వార్తని చూస్తూ ఉన్నాం. ఇక అంగన్వాడీలతో చర్చలు జరపండి. వర్కర్లు, హెల్పర్లపై పని ఒత్తిడి. వేతనాల పెంపు, పదోన్నతులు ఇవ్వాలి. గుజరాత్ హైకోర్టు తీర్పును అమలు చేయాలి. చంద్రబాబుకు సిపిఐ నేత ఈశ్వరయ్య లేఖ అనే వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ప్రజలు మెచ్చే పాలన అందిద్దా. ఫైళ్ల క్లియరెన్స్ వేగవంతం చేయాలి. అప్పుల రీషెడ్యూల్తో 7,000 కోట్ల ఆదా. శాఖలన్నీ భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకోవాలి. మంచి కోసం బిజినెస్ రూల్స్ మార్చినా తప్పులేదు. ఇచ్చిన మాట కోసం విద్యుత్ ఛార్జీలు పెంచం. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో చంద్రబాబు అనే వార్తను చూస్తున్నాం. ఇక్కడ పరకామణి కేసులో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అలాగే రవికుమార్ ఆస్తులపై ఇంకా దర్యాప్తు కొనసాగింపు. సిఐడి, ఏసీబీకి వెసులుబాటు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇంకా అలాగే ఏపీలో డ్రోన్ అసెంబ్లీ యూనిట్. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు లోకేష్ విజ్ఞప్తి. విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ల పనుల పురోగతిపై సమీక్ష. వివిధ సంస్థల ఉన్నతాధికారులతో భేటీ అనే వార్తని మనం చూస్తూ ఉన్నాము. అలాగే మోదీ నేను ఆర్ఎస్ఎస్ అనుచరులం అనే వార్తను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇవి ఆంధ్రప్రదేశ్లోని వార్తా దినపత్రికలో హెడ్లైన్స్ మనం చూసుకున్నాము. థ్యాంక్ యూ.